హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. అయితే ఏదైతే రాజమండ్రిలో బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే జరగబోతుంది, గేమ్ చేంజర్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీకి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే అటెండ్ అవుతున్నారు. అయితే దిల్ రాజు ఆల్రెడీ ఒక ఈవెంట్లో కూడా చెప్పడం జరిగింది, విజయవాడలో కట్అవుట్ లాంచ్ ఈవెంట్లో కూడా దిల్ రాజు చెప్పాడు. ఏం చెప్పారంటే అసలు ఈ ఈవెంట్ చరిత్ర సృష్టించబోతుంది, చాలా పెద్దగా గ్రాండ్గా ఎవ్వరు ఊహించని విధంగా ఈ ఈవెంట్ ఉండబోతుంది. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత జరగబోయే ఈవెంట్, అండ్ అబ్బాయి కోసం బాబాయి కూడా తన పనులు ఎన్ని ఉన్నా పక్కన పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా అయితే పాల్గొంటున్నారు. కాకపోతే ఇక్కడ ఎంతమంది వస్తున్నారు అంటే ఎలా, అక్కడ కమిటీ ఏదైతే బారికేడ్స్ అవ్వచ్చు, ఆ ప్రాంగణం అవ్వచ్చు, ఇది ఎక్కడ జరగబోతుందంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కడియం మండలం, అంటే వేమగిరి కడియం మండలం రాజమండ్రి దగ్గర నుంచి కొంత దూరం కడియం మండలం వేమగిరిలో 4th అయితే ఈ ఈవెంట్ జరగబోతుంది. ఇది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. అయితే అక్కడ అంటే కమిటీ సభ్యులు ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎలాంటి ఎల్ఈడి లైటింగ్స్, ఎలాంటి సెటప్ ఉండబోతుంది, ఎవరెవరు రాబోతున్నారు అంటే అధికారులు, ముఖ్యంగా అయితే జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అంటే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మినిస్టర్లు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఫేషీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఈవెంట్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయనేది సమాచారం. అయితే రంగస్థలం తర్వాత మనం చూసాము, రంగస్థలం హైదరాబాద్లో భారీ ఎత్తున అయితే జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ అంటే ఆ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గురించి రామ్ చరణ్ మాట్లాడారో, లేదంటే రామ్ చరణ్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో, అభిమానులు ఎంతగానో అంటే వాళ్ళ స్పీచ్లు చూడడానికి అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత అంటే దాదాపుగా ఒక రంగస్థలం మూవీ అంటే 3 years పైనే, అంటే దాదాపు 3 years పైన తర్వాత ఈ ఈవెంట్ రాబోతుంది. ఒకటే స్టేజ్ మీద బాబాయి అబ్బాయి వాళ్ళిద్దరిని కలిపి చూడడానికి అభిమానులు అయితే ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏం మాట్లాడబోతున్నారు రామ్ చరణ్ గురించి అనేది కూడా ఎక్కువగా ఆసక్తికరంగా మారుతుంది. అంటే ఇంకా ఎప్పుడెప్పుడు January 4th కోసం అయితే రెడీగా వెయిట్ చేస్తూ ఉన్నారు మెగా అభిమానులు అయితే. అయితే అక్కడ రాజమండ్రిలో జరగబోయే ఆ కార్యక్రమానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజమండ్రి సంబంధించిన రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మన ఎడిద బాబీ గారు ఉన్నారు. తనతో మాట్లాడి అక్కడ ఈవెంట్లో ఏమేమి జరగబోతుంది, ఎంతమంది రావచ్చు, అక్కడ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుందాం. బాబీ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఎలా అండి, అక్కడ ఎలా జరగబోతుంది కార్యక్రమం, ఎంతమంది రావచ్చు, అక్కడ ఎలా జరుగుతుందండి ఈవెంట్? మీకు తెలియదు సార్, తూర్పుగోదావరి జిల్లా అంటే కొన్నిదల కంచుకోట అని చెప్పచ్చు. ఫస్ట్ మొదటి నుంచి మెగా అభిమానులకి ఇది పుట్టిన లాంటిది. ఈ ఏరియాలో జరగబోయే ప్రీవియస్ ఈవెంట్ ఎవరు శని విని ఎరుగని దీంట్లో జరగబోతుంది సార్. ఖచ్చితంగా 2 లక్షల పైసలకు జనం ఇక్కడ హాజరయ్యే అవకాశం ఉందండి. అంటే అంత ఓకే. అంటే సార్ ఇప్పుడు రంగస్థలం తర్వాత పవన్ కళ్యాణ్ అండ్ రామ్ చరణ్ని ఒకటే స్టేజ్ మీద మనం చూడబోతున్నాము. అంటే ఎలా అనిపిస్తుందండి, అంటే ఒక్కసారి అభిమానులకు కానీ మెగా అభిమానులకు కానీ అంటే మీ అక్కడ ఆర్గనైజ్ కమిటీ కానీ అంటే మీ అందరికి ఎలా అనిపిస్తుంది? అంటే మాకే కాదు సార్, చాలా నార్మల్ పబ్లిక్ లో కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఒక పండుగ వాతావరణం ఇక్కడ నెలకొనబోతుంది. నిజంగా ఇంకా నా దగ్గర 3 రోజులు ఉన్నప్పటికీ 4వ తారీఖు అయినప్పటికీ ఇప్పటి నుంచే చాలా ఎక్సైట్మెంట్, జనాలు పాసుల కోసం కానీ ఎక్కడికక్కడ చాలా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది సార్. నిజంగా మాకే ఒక పక్కన భయం కూడా వేస్తుందండి, రేపు క్రౌడ్ ఎక్కువ అయ్యి ఇబ్బంది అవుతామో, అందుకనే చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు పోలీస్ కానీ అందరూ కూడా. ఇది ఎక్కడ జరగబోతుందండి, ప్లేస్ ఎక్కడండి, ఈవెంట్ ప్లేస్ ఎక్కడ జరుగుతుంది? ఈవెంట్ ప్లేస్ వచ్చి వేమగిరి సార్, రత్న ప్లాస్టిక్స్ పక్కన వేమగిరి గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్ లో జరగబోతుంది సార్. వేమగిరి రాజమండ్రి హైవే మాట అండి, హైవే జరగబోతుంది సార్. అంటే ఇప్పుడు హైవేలో ఎందుకు పెట్టామంటే అదే ఈ పబ్లిక్ ఇబ్బంది కలగకూడదని ఊరు చివరి హైవేలో పెట్టడం జరిగింది సార్. ఓకే. అంటే ఇప్పుడు అక్కడ అంటే బారికేడ్స్ ఎలా అంటే ఎలాంటి భద్రతలు ఉంటాయి? ఇప్పుడు బారికేడ్స్ అంటే ముందు వెనక ఎలా సీటింగ్ కానీ అంటే ఎలా ఏర్పాటు చేస్తున్నారు? పోలీస్ అయితే యాక్చువల్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు సార్. చాలా గట్టిగానే మొత్తం ఈవెంట్ మీడియా నరేంద్ర గారు కానీ మొత్తం చాలా స్ట్రిక్ట్ గానే ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సార్. ఎక్కువ క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు, అంటే ఒకటాని కాదు సార్, బార్గెటింగ్ సిస్టమ్ కానీ అంతా పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అన్ని రకాల గవర్నమెంట్ సైడ్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు సార్. పోలీస్ కానీ అంతా కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఫైర్ ఇంజిన్ కానీ అంబులెన్స్ కానీ అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది సార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అంటే ఆ మినిస్టర్లు కానీ జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఆయన డిప్యూటీ సీఎం పేషీకి సంబంధించిన అధికారులు కానీ పొలిటికల్ లీడర్స్ ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయండి, ఒకసారి చెప్తారా?
వస్తారు సార్. కర్నూలు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కర్నూలు దుర్గేశ్వర్ వస్తారు సార్. సేమ్ టైం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కూడా వస్తారు సార్. ఓకే, అంటే ఇప్పుడు ఫైనల్లీ ఆ బాబీ గారు చెప్పండి, ఇప్పుడు అక్కడ ఈవెంట్ ఏదైతే 4th జరగబోతుందో ఈ 2-3 రోజుల నుంచి వర్క్ స్టార్ట్ చేసినట్టున్నారు. ఆ పని అంతా అంటే ఏదైతే ఎల్ఈడి అవ్వచ్చు, అంటే చాలా బిగ్గెస్ట్ ఇంతవరకు ఎవరు పెట్టినంత హైట్ ఎల్ఈడి అయితే సెటప్ చేస్తున్నారు. ఫ్రంట్ ఆ సిట్టింగ్ కానీ ఇదంతా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అనేది మేము సమాచారం సార్, దాని గురించి చెప్తారా? చాలా పెద్ద ఎల్ఈడి సార్. ఎల్ఈడి కూడా చాలా డిఫరెంట్ ఎల్ఈడి ఏదో ప్లాన్ చేస్తున్నారండి. 3D వెర్షన్ లో ఉంటుందంట. చాలా బాగుంటుందని చెప్తారండి. అసలు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఈవెంట్ లాగా చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు జే మీడియా వారు కూడా. వారికి నా కృతజ్ఞతలు నరేంద్ర గారికి. చాలా భారీ ఎత్తున రేపు జరగబోతుంది సార్ ఈవెంట్ అయితే. ఎక్కడి నుంచి అంటే అభిమానులు ఎక్కడి నుంచి రాబోతున్నారు, ఎలా ఇది దీని రేపు ఈవెంట్ ఇది? ఆల్రెడీ ఇవాళ రాష్ట్ర రేడియోతో మీటింగ్ కాసేపట్లో ప్రారంభం కాబోతుందండి. ఆల్రెడీ అభిమానులు అందరూ ఇక్కడ చేరుకుని ఉన్నారు, ముఖ్యమైన అభిమానులు అందరూ. ఇంకా జాయిగా రేపటికైతే ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ అభిమానులు భారీ ఎత్తున చేరుకోబోతున్నారు సార్. ఓకే బాబీ గారు, ఓకే రేపు అంటే ఫైనల్లీ ఒక్కటే స్టేజ్ మీద అబ్బాయిని బాబాయిని అంటే వీళ్ళిద్దరు ఏం మాట్లాడతారు ఏంటనేది కూడా చాలా ఆసక్తికంగా మారింది. అటు రామ్ చరణ్ గారు అవ్వచ్చు, కళ్యాణ్ గారు అవ్వచ్చు. అంటే మీకు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్, మీ పర్సనల్ ఒపీనియన్? నా పర్సనల్ గా చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా సార్. ఎందుకంటే రేర్ కేసెస్ పవన్ కళ్యాణ్ గారు ఇలా రామ్ చరణ్ గారు ఒకే స్టేజ్ మీద మనం చూడటం అనేది చాలా రేర్. చాలా ఆ ఫీట్ రాజమండ్రిలో జరగడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా ఈ గేమ్ చేంజర్ సినిమా కూడా రేపు 4వ తారీఖు ముందు 4వ తారీఖు తర్వాత అన్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా 4వ తారీఖు ఇప్పటికే విపరీతమైన హైప్ వచ్చింది. ఇవాళ సాయంత్రం ట్రైలర్ రిలీజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. ఇంకా 4వ తారీఖుతో ఆకాశాన్ని అంటబోతుందండి. గేమ్ చేంజర్ అనే సినిమా సంబంధించి ఆ క్రేజ్ అనేది ఆకాశాన్ని అంటబోతుంది అన్నమాట 4వ తారీఖు. ఈ ఈవెంట్ తర్వాత వేరేలా ఉండబోతుంది. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో రాజమండ్రి ఎడిత బాబీ గారు అయితే మనకు చెప్పారు, ఈవెంట్ అయితే చాలా బిగ్ బ్లాస్ట్ అయితే అవ్వబోతుంది, మేమైతే హ్యూజ్గా వెయిట్ చేస్తామని చెప్పారు. మనం కూడా చూద్దాం 4వ తారీఖు అసలు ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా. ఈ అప్డేట్స్ అవ్వచ్చు, గేమ్ చేంజర్ సంబంధించి అన్ని అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మెగా 9 టీవీ అయితే ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.